ముఖ్యమంత్రిగా. ఇక నిన్ను కూడా ఇట్టే తిట్టాలనా? సభ్యత సంస్కారం నేర్చుకోండి కేసీఆర్ గారు. ఒళ్ళు పెంచితే కాదు, భాష బాగా మాట్లాడితే కాదు, సంస్కృతి నేర్చుకోండి, సంస్కారం నేర్చుకోండి. ఆ రోజు ఉద్యమ సమయంలో పోలీసులను పట్టుకొని లంచ కొడకలు అమలు కొడకలు అని చెప్పి తిట్టారు. ఎవరైనా ప్రజలు తిట్టిండ్రా పోలీసులు ఉన్నట్ల? మీరు తిట్టిన ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. మీరు పోయిన 10 సంవత్సరాల కాలంలో సంపాదించింది అరగడబోక అల్లాడుతున్నారు. మీకు పోయే కాలం వచ్చింది, మీరు రానే రారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇది చచ్చిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా తిరిగి లేవదన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలి, అధికారంలోకి రావాలని మీరు ఎంత దండాడుతున్నా మీరు ఎవరు చచ్చిపోయిన శవం లేకనే, మీ మాటలన్నీ కూడా అలంకరణ లేకనే. మీ చెల్లెలు ఆల్రెడీగా చెల్లెలు స్ట్రోకు తండ్రికి తగులుతుంది, నీకు తగులుతుంది, సిస్టర్ స్ట్రోక్ తగులుతుంది. మీ బతుకు ఆమె చూసుకుంటారు, ఆమెతోనే కొట్లాడుకోండి. కానీ ముఖ్యమంత్రి గురించి ఇంకేమైనా నోరు దాటి మాట్లాడితే మాత్రం ఇక మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. మీ ఒళ్ళును ఆ గొడ్ల పోసే కట్టలతోన మీ యొక్క శరీరాన్ని ఒలిసి ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పులు కుట్టిస్తాం బిడ్డ. ఇంకా లాభం లేదు. ఎందుకంటే అంబేద్కరిస్టులం మేమంతా. మీరు ఇంకా ఒళ్ళు పరిస్థితి కొట్టుకుంటే మాత్రం ఇక ఇంకా అట్టగానే మాట్లాడితే ఇక బర్దాసి కాలేము. కేటీఆర్ గారు మీరు మార్చుకోండి, మీ భాష మార్చుకోండి. మీరు ప్రజల అభిమానాన్ని చురగొనండి, అంతేగాని పండుకోకుల్లాగా దోసుక తిన్నారు. 10 సంవత్సరాలు దోసుక తిని మళ్ళీ ఇంకా దోపిడీని పెంచుకోవడానికి మళ్ళీ అధికారంలోకి రావాలని తన్నాడుతున్నారు. మీరు కరలో పచ్చాలు తింటారు అధికారంలోకి వస్తారని. మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నంతకాలం మీరు రానే రారు. అసలుకు 20 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మీరు దయచేసి భాషను మార్చుకోండి, ఆ రకంగా నడవండి. అంతేగాని ఎంత చెప్పుకుంటే ఇంకోటి మీకు వాడు పనికిమాల వాడు జమైండు, వాడు పాడి కౌశిక్ వాడైతే అసలు మనిషే కాదు, వాడు పెద్ద ఊర కుక్క. అటువంటి జమ చేసుకొని మీ దాంట్లోకి వచ్చిన అందరూ కూడా అట్టే అవుతున్నారు. అది ఆ రకంగా మీరంతా సంస్కృతిని చెడగొడుతున్న దుర్మార్గం. మీరు మీ భాష మార్చుకోండి అని చెప్పేసి అని భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్తులు సూత్రాలతోన పాలనా వ్యవస్థ నడిపించుకుందాం. మరి రాజకీయాలంటే మరి గౌరవంగా ఉండేటట్టు చేయాలి. కానీ మీలాంటి దుర్మార్గులు దొంగల చేతులకు పడిపోయి రాజకీయం అంతా సర్వనాశనం అవుతుంది. కేటీఆర్ మార్చుకో బిడ్డ, లేకపోతే మాత్రం ఇక తప్పదు. ఇక నీ ఒళ్ళును ఒలచక తప్పదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. గుర్తుపెట్టుకో, ఒక మాదిగోలో పిల్లగాడిగా చెప్తున్నా. మన ముఖ్యమంత్రి గారిని మీరు రేపు మీ నాయన చేసాడు గతంలో. మన రేవంత్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత మీరు కూడా వస్తారేమో. కానీ భాష అనేది నేర్చుకోండి, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా థూ అని ముఖం మీద ఉంచే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. భాషను మార్చుకోండి అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.